హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 3.7 చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 4? కింద ఇచ్చిన నెంబర్స్లో ఏ నెంబర్ 4తో డివిజబుల్ అవుతుంది? ఫస్ట్ క్వశ్చన్, 4 డివిజబుల్ రూల్ ఏంటి? 4తో డివిజబుల్ కావాలంటే మనకి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అవ్వాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజబుల్ అవుతే నెంబర్ మొత్తం కూడా 4తో డివిజబుల్ అవుతుంది. మనం ఆల్రెడీ డివిజబుల్ రూల్స్ నేర్చుకున్నాం కదా ఇంట్రొడక్షన్ క్లాస్లో. ఒకవేళ మీరు ఎవరైనా అవి వినకపోతే ఆ వీడియో ఒకసారి వినండి, అప్పుడు మీకు డివిజబిలిటీ రూల్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, 572. సో 572 లాస్ట్ 2 digits. What is that? 72. 72 4 టేబుల్లో డివిజబుల్ అవ్వాలి ఫస్ట్ మనకి. అయితే ఈ టోటల్ నెంబర్ మనకి 4 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. 4 1 4, రిమైనింగ్ 3 2 4. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 7 - 4 3. నెక్స్ట్ నెంబర్ 2. సో 32. 4 టేబుల్లో 32. 4 టేబుల్లో 32 4 8s 32. సో 32 - 32 0. సబ్ట్రాక్షన్ చేస్తే 0 వచ్చింది. సో రిమైండర్ మనకి 0. కోషెంట్ 18. సో 0 వచ్చింది. సో 0 వచ్చింది అంటే ఇది డివిజబుల్ అయింది. 72 4 లాస్ట్ 2 డిజిట్స్ 4 డివిజబుల్ అయినాయి కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 4తో డివిజబుల్ అవుతుంది. 4తో డివిజబుల్ అయ్యేటి రాయమన్నారు కదా. ఓకే, ఫస్ట్ వన్ డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏంటి? 21,084. 21,084 లాస్ట్ 2 డిజిట్స్, దట్ మీన్స్ 84. 84 4 టేబుల్లో డివిజబుల్ అవ్వాలి. సో 4 2s 8 4 నెంబర్ 4 4 1s 4. సో డివిజబుల్ అవుతుంది. రిమైండర్ 0 వచ్చింది. సో ఇది కూడా డివిజబుల్ అవుతుంది 4 టేబుల్లో. నెక్స్ట్ థర్డ్ చూడండి. 14,560. 14,560 లాస్ట్ డిజిట్ 60. 60 4 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? 4 1s 4, ఫ్రాక్షన్ చేస్తే 2 0. 4 5s 20. సో 20 - 0. దిస్ ఈజ్ ఆల్సో డివైడ్ బై 4. ఇది కూడా 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్ 1700. 1700 లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి. సో 0 ఉంటే 4తో 0 ఉంటే డివిజబుల్ అయినట్టే. సో ఇది కూడా 4 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 2150. 2150 లాస్ట్ డిజిట్స్ 50 కదా. 50 4 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? 4 1s 4, సబ్ట్రాక్షన్ చేస్తే 1 0 10. 4 టేబుల్లో 4 2s 8. 10 రాదు. సో రిమైండర్ 0 రాలేదు, ఇక్కడ 2 వచ్చింది. సో ఇది డివిజబుల్ అవ్వదు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సెకండ్ బిట్, టెస్ట్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 8. 8తో డివిజబుల్ అవ్వాలని ఈ కింద ఇచ్చిన నెంబర్లో ఏ నెంబర్ 8తో డివిజబుల్ అవుతుంది? సో మనకి డివిజబుల్ రూల్స్ ఏంటి? 8 యొక్క డివిజబిలిటీ రూల్స్ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజబుల్ అయితే నెంబర్ మొత్తం కూడా 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. సో చెక్ చేద్దాం. ఫస్ట్ 9,774. 9,774 లాస్ట్ 3 డిజిట్స్ హౌ మచ్ దట్? 774 8 టేబుల్లో. సో 8 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? ఇది మనకి 54 వచ్చింది. 8 టేబుల్లో 54 వస్తుందా? రాదు. సో ఇది డివిజబుల్ అవ్వదు. ఈ నెంబర్ డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి. సెకండ్ నెంబర్ ఏంటి? 5,31,048 లాస్ట్ 3 డిజిట్స్ కదా మనకు కావాల్సింది. లాస్ట్ 3 డిజిట్స్ అంటే 0 4 8. సో 8 టేబుల్ 0 ఉంటే వాల్యూ లేనిట్టే 0కి. సో మనం 48 8 టేబుల్ వస్తుందిగా. సో వస్తుంది. సో ఇది
8తో డివిజబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. 5500 లాస్ట్ 3 డిజిట్స్ 500 కదా. 500 8తో డివిజబుల్ అవుతుందా 500? సో 8తో కూడా డివిజబుల్ అవ్వట్లేదు. సో రిమైండర్ 0 రావట్లేదు. సో ఇది థర్డ్ వన్ డివిజబుల్ కాదు, 8తో డివిజబుల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. 6136. సో లాస్ట్ డిజిట్స్ హౌ మచ్? 136. 8 టేబుల్లో 8 1 8, సబ్ట్రాక్షన్ చేస్తే 5, 8 7 56. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఇది డివిజబుల్ అవుతుంది 8 టేబుల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 4152. లాస్ట్ డిజిట్స్ 152. 8 టేబుల్ 8 1 8, సబ్ట్రాక్షన్ చేస్తే 7 2 72. 8 టేబుల్లో 72 వస్తుంది. సో ఇది కూడా 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 11. 11 డివిజిబిలిటీ రూల్స్ మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఏంటి 11 డివిజిబిలిటీ రూల్స్? ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయాలి, ఆడ్ నెంబర్ ప్లేస్ వాల్యూస్ యాడ్ చేయాలి. ప్లేస్ వాల్యూలో ఉన్న నెంబర్స్ యాడ్ చేయాలి. ఈవెన్ ప్లేస్ వాల్యూలో ఉన్న నెంబర్స్, ఆడ్ ప్లేస్ వాల్యూలో ఉన్న నెంబర్స్ యాడ్ చేసి వాటి మధ్యలో డిఫరెంట్ 0 అయినా రావాలి, ఆర్ 11 టేబుల్లో డివిజబుల్ కావాలి. ఓకే, ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్వశ్చన్? 85948 ఓకే, ఇక్కడ చూడండి. ఈవెన్ ప్లేస్ వాల్యూస్, ఆడ్ ప్లేస్ వాల్యూస్. ఫస్ట్ ఆడ్ ప్లేస్ వాల్యూస్, ఇది ఈవెన్, ఇది ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఇలా కదా. సో ఇవి ఈవెన్ ప్లేస్ వాల్యూస్. ఆడ్ ప్లేస్ వాల్యూస్ ప్లస్ 8 + 9 + 8 ఎంత? 25. నెక్స్ట్ ఈవెన్ ప్లేస్ వాల్యూస్ 5 + 4 + 4 హౌ మచ్? 30. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ మనకి 12 వస్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే సో 12 11 టేబుల్లో 12 వస్తుందా? రాదు. సో ఇది 11 టేబుల్లో డివిజబుల్ అవ్వదు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది సెకండ్ థర్డ్ బిట్లో? సెకండ్ క్వశ్చన్, 10,824. సేమ్ ఇందాకట్లాగే 10,824. ఆడ్ నెంబర్స్ ప్లేస్ వాల్యూస్, ఈవెన్ నెంబర్ ప్లేస్ వాల్యూస్. 9 13. ఇక్కడ 0 + 2 2 వస్తుంది. 13 - 2 11. 11 అంటే 11 1 11, 11తో డివిజబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎస్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్. 20,801. సో మనకి ఆడ్ ప్లేస్ వాల్యూస్ 10 11, ఆడ్ ప్లేస్ వాల్యూస్ 7, ఈవెన్ ప్లేస్ వాల్యూస్ 0 + 0 0, 11 - 0 11. సో 11 అనేది 11 టేబుల్, 11 1 11. సో దిస్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 11. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. ఫోర్త్ వన్. వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 4 and by 8. 4తో డివిజబుల్ కావాలి అండ్ 8తో డివిజబుల్ కావాలి. ఈ 3 నెంబర్స్లో ఏ నెంబర్ 4తో అండ్ 8తో 2 టేబుల్తో డివిజబుల్ అవుతుంది? ఓకే, చెక్ ఇట్. ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 2104. సో మనం 4తో డివిజబుల్ చూద్దాం. ఫస్ట్ 4తో డివిజబుల్ లాస్ట్ 2 డిజిట్స్ కదా మనం చూడాల్సింది. సో లాస్ట్ 2 డిజిట్స్ 0 4, 0 వాల్యూ లేదు కాబట్టి 4 అనేది 4తో డివిజబుల్ అవుతుంది. సో ఇది 4, ఈ నెంబర్ మొత్తం 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 8తో చూద్దాం. 8తో చూడాలంటే 3 డిజిట్స్ కదా. 104 8 టేబుల్లో 8 1 8, సబ్ట్రాక్ట్ చేస్తే 2 4, 8 3 24. సో 8 టేబుల్లో కూడా డివిజబుల్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 72635 ఓకే, 72. ఫస్ట్ ఫోర్త్ నెంబర్ 4తో చూద్దాం. 52 కదా. 52
52 4 టేబుల్లో 52 వస్తుందా? 4 1 జా 4, సబ్ట్రాక్షన్ చేస్తే 12, 4 టేబుల్లో 12 వస్తుంది. సో 4తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 8తో చూడాలంటే 3 డిజిట్స్ కదా, ఈ మొత్తం నెంబర్ అవసరం లేదు మనకి, లాస్ట్ 3 డిజిట్స్ చూద్దాం. 352 8 టేబుల్, 8 4s 32, సబ్ట్రాక్షన్ చేస్తే 3 అగైన్ 2 32, 8 4s 32. సో 8తో కూడా డివిజబుల్ అవుతుంది. సో 4తో అవుతుంది, 8తో అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆడ్ వన్ 1800 ఫస్ట్ 4తో డివిజబుల్ అవుతుందా? లాస్ట్ 4 డిజిట్స్ 0 కదా, సో 4తో డివిజబుల్ అవుతుంది. ఓకే, 0 ఉంటే అవుతుంది. 8తో డివిజబుల్, 8 అంటే 800, లాస్ట్ 3 డిజిట్స్ 800 కూడా 8తో డివిజబుల్ అవుతుంది. సో ఇది నెంబర్ టోటల్గా అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, 5th one. Find the smallest number that must be added to 1s, 10s, 100, 10,000, lakh. 2,89,279. So that it is divisible by 8. ఏంటి క్వశ్చన్ అంటే, మనం ఈ నెంబర్కి యాడ్ చేస్తే, మస్ట్ బి యాడెడ్, ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబర్తో డివిజబుల్ అవుతుంది. ఏ నెంబర్కి యాడ్ చేస్తే అవుతుందో మనం ఫస్ట్ లాస్ట్ 3 డిజిట్ 8 డివిజబుల్ అవుతుందా, రిమైండర్ ఎంత వస్తుందో ఫస్ట్ 279, లాస్ట్ 3 డిజిట్స్ 279. సో 8తో డివిజబుల్ అవ్వాలి. 8తో 8 3s 24, సబ్ట్రాక్షన్ చేస్తే 3, ఇక్కడ 9, 8 4s 32. సో రిమైండర్ 7 వచ్చింది. సో మనకి 7 అనేది, ఈ 7కి ఎంత యాడ్ చేస్తే ఏ టేబుల్లో డివిజబుల్ అవుతుంది? ఏ నెంబర్ యాడ్ చేయాలి? 7కి 1 యాడ్ చేయొచ్చు. 7 + 1 8, 8 టేబుల్లో డివిజబుల్ అవుతుందిగా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 1. ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 8తో డివిజబుల్ అవుతుంది? మనం 1 యాడ్ చేస్తే 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. సో 1, ఆన్సర్ 1 యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 6th one. Find the smallest number that can be subtracted from 1965 so that it comes divisible by 4. 4తో డివిజబుల్ కావాలంటే ఈ నెంబర్లోంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి? ఈ నెంబర్లో నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే అది 4తో డివిజబుల్ అవుతుంది? సో మనం ఫస్ట్ డివిజన్ చేసి రిమైండర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 4తో డివిజబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 65, 4తో 4 1s 4, సబ్ట్రాక్షన్ చేస్తే 2 5 25, 4 టేబుల్లో 25, 4 5s 20, 4 6s 24. సో రిమైండర్ హౌ మచ్? 25లో నుంచి 24th 1 రిమైండర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 1. మనము ఈ నెంబర్లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 4 టేబుల్లో ఎగ్జాక్ట్ డివిజబుల్ అవుతుంది ఈ నెంబర్. సో ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇది 6th కదా. నెక్స్ట్ 7th one. Write all the possible numbers between 1000 and 1100 that are divisible by 11. 11తో డివిజబుల్ అయ్యే 1000 నుంచి 1100 వరకు మిడిల్లో ఉన్న నెంబర్స్ రైట్ చేయమన్నారండి. చూద్దాం. 11తో డివిజబుల్ కావాలంటే 11 యొక్క డివిజబుల్ రూల్స్ ఏంటి? ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అండ్ డిఫరెన్స్. ఆ రెండిట్లలో డిఫరెన్స్ 0 అయినా రావాలి, ఆర్ 11తో డివిజబుల్ అయినా అవ్వాలి. ఇక్కడ బిట్వీన్ నెంబర్స్ అన్నారు కదా, అంటే 1000 తర్వాతి నెంబర్సే తీసుకోవాలి మనం. 1000 తర్వాత 1001. ఇది చూడండి, ప్లస్ ఈ 2 ప్లస్ చేయాలి, ఈ 2 ప్లస్ చేయాలి. ఇది 1, ఇది 1. 1 - 1 0. సో 0 అయినా రావాలి, 11 టేబుల్లో డివిజబుల్ అయినా రావాలి.
సో 0 వచ్చింది కాబట్టి ఇది 11 డివిజిబుల్ అవుతుంది. సో మనం ఇలాగే ఇది ప్యాటర్న్ లాగా రావచ్చు. 1012. ఇక్కడ చూడండి, ఈ 2 ప్లస్ చేస్తే ఈ 2 ప్లస్ చేస్తే మనకి 1 + 1 2, 2 - 2 0. ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. సో సేమ్ ఇలాగే 2 3 ఈ 2 మైనస్ ఈ 2 2 + 1 3 3 - 0. ఎన్ని రాయమన్నారు మధ్యలో, ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగారు. 1100 లోపు నెంబర్స్ రాయమన్నారు. సో ఇవి డివిజిబుల్ అవుతాయి. ఇక్కడ 4 3 + 1 4 4 - 4 0. నెక్స్ట్ 1004 5 4 + 1 5 5 - 5 0. నెక్స్ట్ 1005 6. ఓకే, 5 + 1 6 6 - 6 0 0 వస్తే 11 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. సో 1067 5 6 + 1 7 7 - 7 0 1078 7 + 1 8 8 - 8 0 108 8 + 1 9 9 - 9 0. అంతే, ఇక 10 9 10 రాదు, ఇంతేనా, ఇంతే వస్తుంది. ఈ నెంబర్స్ పాసిబుల్ నెంబర్స్ రాయమన్నారు కదా, ఇవి ఆన్సర్స్. ఓకేనా, 11 టేబుల్లో ఈ నెంబర్ అన్ని డివిజిబుల్ అవుతాయి. అది 1000 నుంచి 1000 to 1100 బిట్వీన్ నెంబర్స్. ఇవి 11తో డివిజిబుల్ అయ్యే బిట్వీన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. రైట్ ద నియరెస్ట్ నెంబర్ టు 1240 విచ్ ఈస్ డివిజిబుల్ బై 11. 11తో డివిజిబుల్ కావాలంటే ఈ నెంబర్కి నియరెస్ట్ నెంబర్ ఏది అనేది క్వశ్చన్. ఏంటి, 1240. సేమ్ ఇది కూడా ఇందాకట్లాగే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్లస్ చేస్తే 1 ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. 4 + 1 5 5 2 + 0 2 5 - 2 3 కదా. 3కి ఎంత యాడ్ చేస్తే మనకి 3 వచ్చింది. ఎంత వచ్చింది, రిమైనర్ 3. సో 3 దీనికి యాడ్ చేస్తే మనకి 11 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఇదే ఆన్సర్ 3. ఈ నెంబర్కి 3 యాడ్ చేస్తే మనకి 11 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. క్వశ్చన్ 1240 కదా. సో 3 యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి రిమైనర్ 3 వచ్చింది కదా. 1243. ఇప్పుడు చూడండి, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. 4 + 1 5 3 + 2 5 5 - 5 0. సో అది వస్తే 11 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ 9th one. Write the nearest number to 105 which is divisible by 4. 105కి 4తో డివిజిబుల్ కావాలంటే 105కి నియరెస్ట్ నెంబర్. సో 105ని 4తో డివిజిబుల్ చేస్తే మనకి 4 కదా. 4 డివిజిబుల్ రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్. సో మనకి లాస్ట్ డిజిట్ 5, 0 ఉంటే వాల్యూ లేదు. 5ని 4తో డివిజన్ చేస్తే 4 × 1 = 4 రిమైండర్ 1 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 1. 105కి నియరెస్ట్ నెంబర్ ఏది అంటే 1 మైనస్ చేసామనుకో 104. నియరెస్ట్ నెంబర్ 104 అయితే మనకి ఇక్కడ ఈ 1 దీంట్లో నుంచి మైనస్ చేసామనుకోండి 104 అంటే లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 4తో 4 డివిజిబుల్ అవుతుంది కదా. 4 × 1 = 4 డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ 104. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే అండి, ఎక్సర్సైజ్ 3.7 కంప్లీట్ అయిపోయింది. ఓకే, 3.7 కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్లో ఇన్ని 3.7 ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.